ఇదే అండి. ఒకే విమానంలో మీ ఇద్దరం పక్క పక్కన కూర్చుని ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన టికెట్ IC947 ఇండియన్ ఎయిర్లైన్స్. ఫస్ట్ 24B సీట్ నెంబర్ నాది, బోస్ గారిది వచ్చి 24A. సో ఇలా పక్క పక్కన కూర్చున్నాం మీ ఇద్దరం. పెళ్లిపీటలు అనే సినిమాకి నేను కొరియోగ్రాఫర్ని, ఆయన లిరిసిస్ట్. మా కంపెనీకి ఒక కాస్ట్యూమ్ బాక్స్ కూడా ఆ రోజున మాతో పాటు ట్రావెల్ అవుతోంది. అది బాగా బరువు ఉండటం వలన దాన్ని సెపరేట్గా వెళ్ళారు కదా, అందుకని మా ఇద్దరు టికెట్స్ని వెయిట్ షేర్ చేయడానికి పక్క పక్కన వేసాడు మేనేజర్. సో ఐ షుడ్ థ్యాంక్ ద మేనేజర్, బ్యూటిఫుల్ మేనేజర్, ఫర్ పుట్టింగ్ అస్ టుగెదర్ అండ్ ఆల్సో ద కాస్ట్యూమ్ బాక్స్. మా ఇద్దరి జీవితాలని కలిపిన కాస్ట్యూమ్ బాక్స్కి ధన్యవాదాలు. మా డైరెక్టర్ గారికి కూడా. May 9th మేము ట్రావెల్ అయినా May 10th చంద్రబోస్ గారి బర్త్డే. సో ఆయన కోసం పర్సనలైజ్డ్ కార్డ్ని ఇవ్వడం జరిగింది. సో ఇదే చాలా జాగ్రత్తగా కంపోజ్ చేసిన వర్డ్స్ ఇవి. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ లైక్ యువర్ బర్త్డే అండ్ ఐ విష్ యువర్ మదర్ ఆల్సో మదర్స్ డే అని చెప్పేసి యోర్స్ వెల్ విషర్ ఎం సుచిత్ర కొరియోగ్రాఫర్ అని చాలా జాగ్రత్తగా వేశాను. ఎంత మనం జాగ్రత్త పడినా ఇద్దరం పడ్డాం ప్రేమలో. నెక్స్ట్ ఆయన నాకు ప్రేమలేఖని, ఇదిగోండి చూడండి, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అనేసి ఒక పాటని అంకితం ఇచ్చారు. ఆయన పాటని ఇస్తే నేను జీవితాన్ని అంకితంగా ఇచ్చేసాను. నాకు వచ్చి శారీ కొనిపెట్టారు. ఆ శారీ బిల్ ఇది, ఆ శారీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ మీ ఇద్దరం కలిసి చూసిన సినిమా టికెట్లు, 2 సినిమాలు ఒకే రోజు చూసాము. ఒకటి శాంతంలో, ఇంకోటి శుభంలో. 2 సినిమాలు చూసాము. దాని తర్వాత మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మీ ఇద్దరం ట్రైన్ ఎక్కాం, ఫస్ట్ బస్ ఎక్కాం. ఇదిగోండి తిరుపతికి బస్ టికెట్. మీ ఇద్దరం బయలుదేరి అలా వెళ్ళాము. తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత తప్పు చేస్తున్నాను అనిపించింది. అప్పుడు మా నాన్నగారు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, నేను ఇలా వచ్చేసానని చెప్పేసి, లేదు కనీసం మీ ఇంట్లో వాళ్ళు అలా ఉండాలి అనేసి వరంగల్కి విజయవాడ నుంచి బయలుదేరిపోయాను. విజయవాడ టు వరంగల్ ట్రైన్ టికెట్స్ ఇవి. అప్పటి ట్రైన్ టికెట్స్ దాచుకున్నాను నేను. అది ఇలా ఉపయోగపడుతుంది మీ అందరికీ చూపించడానికి. సో ట్రైన్లో వెళ్ళి మా ఆడపడుచు ఇంట్లోకి దిగాము. అక్కడ పెళ్ళి భద్రాచలంలో జరిగింది. అక్కడ చేసుకున్నట్టుగా రిసిప్ట్ ఇది. ఇదే మా శుభలేఖ. ఈ శుభలేఖని ఎవరికీ పంచలేదు, మా దగ్గరే ఉంది. చంద్రబోస్ గారి వైపు నుంచి అందరూ ఉన్నారు, నా వైపు నుంచి ఎవరూ లేరు. నన్ను కన్యాదానం ఇచ్చింది కూడా మా ఆడబడుచు భర్త, వాళ్ళే నన్ను కన్యాదానం ఇచ్చారు. సో నాకు చాలా చాలా భయంగా ఉండింది పెళ్లి చేసుకుంటున్నప్పుడు. ధైర్యం చేశాను, చాలా ధైర్యంగా పెళ్లి చేసుకున్నాను. బోస్ గారిని నమ్మాను, అంతే. నా జీవితమే మారిపోయింది. March 7th, 1999 పెళ్ళి జరిగింది. నా పెళ్ళి చీర, నా మాంగళ్యం బొట్టు, తర్వాత నేను వేసుకునే నగలు అన్నీ కూడా మా ఆయనే కొనిచ్చారు. నేను దగ్గరుండి సెలెక్ట్ చేసుకుని మరి నా బట్టలు, నా భర్తని సెలెక్ట్ చేసుకున్నాను. సో మా ఇద్దరికి పెళ్ళి జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది ఒకవైపు, మరోవైపు నా వాళ్ళు ఎవరు లేరే అన్న బాధ కూడా ఉండింది. తట్టుకున్నాను. పెళ్ళంటే 2 మనుషులు కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. సో జాగ్రత్తగా చేసుకున్నాము, కలిసిపోయాం. We are so happy and thanks for watching my wonderful love story.